హాయ్ అండి. నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వినాయక చవితి స్పెషల్ స్టఫ్డ్ కుడుములండి. వీటిని జల్లెడకాయలు అని కూడా అంటారండి. చాలా రుచిగా ఉంటాయి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇందులో వేసిన స్టఫింగ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఇలా టేస్టీ అండ్ హెల్దీ స్టఫ్డ్ కుడుముల్ని చేశారంటే ఇంట్లో అందరూ హ్యాపీగా ఇష్టంగా తింటారు. అలాగే నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. వీటిని తయారు చేయడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు నీళ్ళని తీసుకోండి. ఇక్కడ మీరు పిండి ఎంతైతే తీసుకుంటారో నీళ్లు కూడా సేమ్ అంతే క్వాంటిటీలో వేసుకోవాలండి. నేను ఇక్కడ 1 కప్పు పిండితో చేస్తున్నాను కాబట్టి 1 కప్పు నీళ్ళని అయితే పోసాను. ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్ కోసం కొద్దిగా బెల్లాన్ని ఇలా సన్నగా తురుముకొని వేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లాన్ని ఇలా కలుపుకుంటూ కరిగించుకొని ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి. ఈ నీళ్లు మనకు ఎప్పుడైతే ఇలా మరగడం స్టార్ట్ అవుతాయో ఇందులోకి సేమ్ కప్పుతో 1 కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. ఇలా బియ్యం పిండి వేసిన వెంటనే ఉండలు కట్టకుండా ఇలా కొంచెం ఫాస్ట్గా కలుపుకోవాలండి. ఇప్పుడైతే గ్యాస్ని ఆఫ్ చేసేయండి. గ్యాస్ని ఆఫ్ చేసేసి ఇలా ఈ పిండిని చక్కగా కలుపుకోవాలి. 1 కప్పు నీళ్ళకి 1 కప్పు పిండి అయితే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేయండి. ఈ పిండి చల్లారేలోపు మనము స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాము. స్టఫింగ్ కోసం స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1/2 కప్పు వరకు పల్లీలని తీసుకొని ఈ పల్లీలని దూరగా వేయించుకోవాలి. గ్యాస్ని అయితే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. చక్కగా వేగుతాయండి. ఇక్కడ చూడండి, ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ పల్లీలని వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1/2 కప్పు వరకు నువ్వుల్ని వేసుకొని గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఈ నువ్వుల్ని కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యి ఈ నువ్వులు కాస్త చిటపటలాడే సౌండ్ వస్తుందన్నమాట. ఇందులో నుంచి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పల్లీల పైన ఉన్న ఆ పొట్టుని తీసేసి ఇప్పుడు ఈ పల్లీలని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ నువ్వుల్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఇందులోకి ఒక 4 యాలకుల్ని కూడా యాడ్ చేసుకొని వీటిని పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకు ఆ స్టఫింగ్ తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో ఈ పొడిని కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి నెయ్యిని బాగా కరిగించుకోవాలి. నెయ్యి కరిగాక ఇందులోకి 1 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకొని బెల్లం కరగడానికి 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని పోసుకొని ఇలా మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం మనకు ఇలా కరిగిపోతే సరిపోతుందండి. ఎక్కువసేపు ఉడికించాల్సిన పని లేదు. సో బెల్లం బాగా కరిగిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ నువ్వులు పల్లీల పొడి ఏదైతే ఉందో ఈ పొడిని యాడ్ చేసి ఈ బెల్లం పాకంలో బాగా కలిసేలా కలుపుకోండి. గ్యాస్ని అయితే సిమ్లో పెట్టుకోండి. చూడండి, ఇక్కడ ఇలా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. నేనైతే జీడిపప్పు, బాదం పప్పు అలాగే కిస్మిస్ని తీసుకున్నానండి. మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోవచ్చు. అలాగే వీటిని కొంచెం ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత అన్నీ బాగా కలిసేలా ఇంకొకసారి చక్కగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. దీన్ని ఎక్కువసేపు ఉడికించకూడదండి. ఎందుకంటే ఇందులో మనము వాటర్ చాలా కొద్దిగా వేసాం కాబట్టి ఇలా కలుపుకుంటే సరిపోతుందన్నమాట. కన్సిస్టెన్సీ చూడండి, మనకు దగ్గర పడింది. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనము ఈ స్టఫింగ్ మిక్స్చర్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇందులోనే ఉంచుకున్నట్లయితే ఆ వేడికి కొంచెం గట్టి పడిపోతుందండి. అందుకని చెప్పేసి ఇలా వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేయండి. ఇది చల్లారేలోపు ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకుందాము. సో ఈ పిండి కూడా మనకు పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసి ఈ పిండిని మరోసారి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒక 2-3 నిమిషాలు ఇలా బాగా కలపండి. ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకుందాము.
నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఇలా రౌండ్‌గా చేసుకొని, ఇప్పుడు అరచేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని, దీన్ని చిన్న సైజు పూరిలాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్‌లో నుంచి కొద్దిగా స్టఫింగ్‌ని తీసి ఇలా రౌండ్‌గా బాల్‌లాగా చేసుకొని, పూరికి మధ్యలో పెట్టుకొని, ఇప్పుడు అన్ని వైపుల నుంచి దీన్ని ఇలా క్లోజ్ చేసేయాలనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఇలా మొత్తం అంతా ఎక్కడ గ్యాప్ లేకుండా క్లోజ్ చేసేసి దీన్ని రౌండ్‌గా చేసేసుకోవాలి. చూడండి మనకు రౌండ్‌గా చక్కగా కుడుము షేప్ అయితే వచ్చేసింది. సో, ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేనిక్కడ పావు కప్పు వరకు బాస్మతి రైస్‌ని అరగంట ముందు నానబెట్టి తీసుకున్నానండి. వీటిని ఒక 2 సార్లు కడిగి నీళ్ళని పోసి నానబెట్టుకోండి. ఇప్పుడు ఇందులోని వాటర్‌నంతా తీసేసి ఇలా ప్లేట్‌లోకి తీసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కుడుముల్ని ఒక్కొక్కటిగా ఇలా ఈ రైస్‌లో అన్ని వైపుల నుంచి కోట్ అయ్యేలా చక్కగా డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకున్న తర్వాత ఇలా చేతితో కొంచెం అదుముకున్నట్లయితే ఆ రైస్ అంతా చక్కగా కుడుములకి పట్టేస్తాయండి. చూడండి మనకు ఎంత చక్కగా ఈ జిల్లేడికాయలు రెడీ అయిపోయాయో. సో, అన్నింటిని కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక జాలి గిన్నె తీసుకొని ఇందులోకి అరిటాకుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ అరిటాకునికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి జాలి గిన్నె లేకపోతే ఇడ్లీ పాత్రలో అయినా సరే ఇడ్లీ ప్లేట్‌లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ కుడుముల్ని ఇందులోకి అన్నింటిని ఒక్కొక్కటిగా పెట్టేసుకోండి. ఇలా మొత్తం అన్నింటిని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని ఇందులోకి 2 గ్లాసుల నీళ్ళని పోసుకొని ఫస్ట్ నీళ్ళని బాగా మరిగించండి. ఈ నీళ్లు ఇలా మరగడం స్టార్ట్ అవుతాయో ఇప్పుడు ఇందులోకి ఈ కుడుముల గిన్నెని కూడా పెట్టేసి పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా 15 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే మనకు చక్కగా కుడుములైతే చాలా పర్ఫెక్ట్‌గా ఉడికిపోతాయండి. చూడండి చాలా చక్కగా కుడుములు రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు మనం తీసి వేరొక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. అంతేనండి, ఎంతో ఈజీగా మనము ఈ జిల్లేడికాయల్ని ప్రిపేర్ చేసుకోవచ్చో చూశారు కదండీ! ఒకవేళ మీకు ఇక్కడ రైస్ వద్దనుకుంటే డైరెక్ట్‌గా ఉండ్రాళ్ళ షేప్‌లో అయినా సరే వీటిని స్టీమ్ చేసుకోవచ్చండి. ఎలా చేసినా సరే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సో, తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, చూశారు కదండి ఇవాల్టి రెసిపీ. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.